ఈరోజు విజ్డమ్ బైట్ లివింగ్ మైండ్ఫుల్లీ అట్ టైమ్స్ ఆఫ్ కావోస్. ఇప్పుడు ప్రపంచం అంతా కూడాను చాలా చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎటు చూసినా కూడాను అన్ని డెత్స్ కానీ, లేకపోతే సైబర్ క్రైమ్స్ కానీ, సూయిసైడ్స్ కానీ, ఇలాగ చాలా ఆందోళనకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇలాంటప్పుడు మన మైండ్ ఏమవుతుందంటే అది కూడా యాంగ్జైటీతో ఉంటుంది. ఇట్ షోస్ ఇంపల్సివ్ రియాక్షన్స్ అనమాట. ఇలాంటప్పుడు మనకేం కావాలంటే మన ఎమోషనల్ స్టెబిలిటీ కావాలి. ఎమోషనల్ స్టెబిలిటీ ఎలా వస్తుంది? ఇది మనం మైండ్ఫుల్గా ఉన్నప్పుడు అనమాట. లివింగ్ మైండ్ఫుల్లీ అనేది ఇప్పుడు చాలా హాట్ ట్రెండింగ్ టాపిక్. 13th సెంచరీ బుద్ధిస్ట్ ప్రీస్ట్ ఏమంటారంటే మన మైండ్ని మనం కంట్రోల్ చేయాలి కానీ మైండ్ మనల్ని కంట్రోల్ చేయకూడదు అంటారు అనమాట. ఇలా మైండ్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్గా ఉంటుందో మనం అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనకి అవైలబిలిటీ ఉంది, ఎంతో ఇన్ఫర్మేషన్. రోజంతా మనం ఆ ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే మైండ్ ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మైండ్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? మనం ఈ మైండ్ని డైవర్ట్ చేయాలి. మన అటెన్షన్ని మనం ప్రజెంట్కి ఫోకస్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే మన మైండ్ని మనం ప్రజెంట్లో ఉంచుకుంటామో మన ఇన్నర్ విజ్డమ్ని ట్యాప్ చేస్తే అప్పుడు అది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందన్నమాట. అది ఇగ్నైట్ చేస్తుంది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గుడ్ ఫర్ అస్ బట్ ఆల్సో ఫర్ అదర్స్ అనమాట. ఇప్పుడు మన బుద్ధిజం ఏం చెప్తుందంటే యూ గ్రో అండ్ ఆల్సో లెట్ అదర్స్ గ్రో అంటుంది. మనం ఎలా డెవలప్ అవుతామో అలాగే అందరినీ కూడా డెవలప్ చేయాలంటుంది. అంతేకాకుండా సొసైటీకి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ బిల్డ్స్ హ్యాపీనెస్ ఫర్ అస్ ఫర్ ఆల్సో అదర్స్. మనం ఇలాగా హెల్ప్ఫుల్గా ఎప్పుడైతే ఉంటామో అది మనకే కాదు ఆ సంతోషం ఇతరులకు కూడా ఉంటుంది. మనకు ఆ సంతోషం రెట్టింపు అవుతుంది అన్నమాట. ఇవన్నీ చెయ్యాలి అంటే మనం ఖచ్చితంగా లివింగ్ మైండ్ఫుల్లీ ఉండాలన్నమాట. అంటే మనం ప్రజెంట్లో ఎప్పుడైతే ఉంటామో మనం ఇవన్నీ ఆలోచించగలుగుతాం, ఇవన్నీ చేయగలుగుతాం అనమాట. అందుకని ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నా కూడా లివ్ మైండ్ఫుల్లీ అంటాం. థ్యాంక్ యూ.